79వ రోజు గీతా మకరందం భగవద్గీత పార్ట్ 79 బై అరేందం కుమార్ అప్లోడ్ చేస్తున్నాను. విని ఆనందించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులతో, మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. గీతా మకరందంలో 79వ రోజు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం శ్రీ గీతాదేవ్యై నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. ఓం నమో భగవతే వాసుదేవాయ. మౌనమే నీ భాష ఓ మూగమనస, మౌనమే నీ భాష ఓ మూగమనస. తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు, కల్లలు కాగానే కన్నీరవుతావు. మౌనమే నీ భాష ఓ మూగమనస, ఓ మూగమనస. చీకటి గుహ నీవు, చింతల చలి నీవు, నాటకరంగా నీవే మనస. తెగిన పతంగా నీవే, ఎందుకు వలచేవో, ఎందుకు వగచేవో, ఎందుకు రగిలేవో, ఏమై మిగిలేవో, ఎందుకు రగిలేవో, ఏమై మిగిలేవో. మౌనమే నీ భాష ఓ మూగమనస, ఓ మూగమనస. కోర్కెల సెల నీవు, పూరిమి వల నీవు, కోర్కెల సెల నీవు, పూరిమి వల నీవు. ఊహల ఉయ్యాలవే మనస, మాయల గయ్య నీవే. లేనిది కోరేవు, ఉన్నది వదిలేవు. ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు, ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు. మౌనమే నీ భాష ఓ మూగమనస, ఓ మూగమనస. ధ్యానయోగి చేయాల్సినటువంటి అభ్యాసం ఏంటనే విషయంలో 26వ శ్లోకంలో కూడా మనకు ఆ విషయము స్పష్టం చేస్తున్నాడు భగవానుడు. యత యత నిశ్చరతి మనః చంచలం అస్థిరం తత తత నియమ్యం ఏతత్ ఆత్మని ఏవ వశం నయే. అర్జున, మనసు చంచలంగా ఉంటుంది, నిలకడ లేకుండా ఉంటుంది, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. ఎక్కడ తిరిగినా అక్కడి నుంచి మళ్ళించి తిరిగి ఆత్మయందే నిలుపుతూ ఉండాలి అనే విషయం ఇక్కడ గుర్తు చేస్తున్నాడు మనకు. మనసు యొక్క ఆలోచనలు ఎట్లా ఉంటాయనే విషయంలో గుర్తు చేస్తూ
ఎవరెటు పోయినా చింతే మిగులును భువిలోన, చింతే మిగులును భువిలోన. 4 రోజుల పాట బ్రతుకు 3 దినాల ముచ్చట. మనసా, అర్థమైంది కదా, తిరిగింది చాలు, ఇక తిరగదులే మేలు. కాబట్టి దుఃఖమిశ్రితమైనటువంటి ఈ యొక్క క్షణిక సుఖాలు నీకెందుకు? ఇవి నిన్ను బలహీనం చేస్తాయి, బ్రతుకును బజార్న పడేస్తాయి, బుగ్గిపాలు చేస్తాయి. నీ శక్తిని నీవు మర్చిపోయావు. బలమైన నువ్వు దుర్బలాల వెంటబడిపోతున్నావు. నీ శక్తి అపారం, నీ యుక్తి అనంతం. కంప్యూటర్ను కనిపెట్టింది నీవే, ఖగోళాన్ని గాలించింది కూడా నీవే. ప్రపంచమంతా నీ చూపులో ఇమిడిపోతుంది, విశ్వమంతా నీ యొక్క కౌగిలి లోపల కరిగిపోతుంది. ఇక వెనుదిరుగు. ప్రపంచంలో దగాపడ్డావు, ధ్యానంలో ధన్యత పొందుతావు. అల్ప సుఖాలకు చరమగీతం పాడు, అక్షయమైన సుఖానికి తెర తొలగించు. దేనిని చింతించకు, ఆత్మలోనే రమించు. ఇటువంటి ఈ విధమైన వైరాగ్యాన్ని మనసుకు విచారం చేత పట్టిస్తే ఆ తర్వాతనట మనస్సు అనేది ఎట్లా ఉంటుందనే విషయం లోపల, ప్రపంచం లోపల కలతపడడం అనేసి అప్పుడు మనస్సు ధ్యానం లోపల కూర్చోపడుతుంది అని చెప్పేసి. అంటే మనస్సు యొక్క స్వభావం అన్ని ఇక్కడ చెప్తున్నాడు ప్రధానంగా. అది మనస్సు అనేది చంచలమైనది, నిలవలేదని చెప్పేసి. మనస్సు ఆత్మయందు నిలవక బయటకు పరిగెత్తే ఏం చేయాలి అంటే, ఎక్కడెక్కడికి అది పోతుందో అక్కడక్కడి నుంచి దాన్ని మరలించి తిరిగి ఆత్మయందు స్థాపించాలి. కాబట్టి ఆత్మకు అధీనం చేయాలి అనేది మనం ఇక్కడ చేసిన పనిని గుర్తు చేస్తూ, మరి ఈ విధమైనటువంటి వైరాగ్యాన్ని మనసుకు విచారం చేత పట్టిస్తే ఆ తర్వాత మనస్సు ఏ విధంగా ఉంటుందనే విషయం చెప్తూ, ధ్యానం యొక్క ఫలం ఏ విధంగా ఉంటుందో ఇక్కడ మనకు 27వ శ్లోకం లోపల చెప్తున్నాడు భగవానుడు. ధ్యానం యొక్క ప్రభావం గురించి చెప్తున్నాడు అనమాట. ప్రశాంత మనసం హేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం. అర్జున, ధ్యానయోగి ప్రశాంత మనస్కుడు, వికారాలు లేనివాడు, దోషాలు తెలియనివాడు, జీవన్ముక్తుడయ్యా, అతడిని అక్షయ సుఖం వరిస్తుంది అని చెప్పేసి. ఒక వస్తువునందు మనకు ప్రియత్వం లేనప్పుడు ఆ వస్తువు మనకు సుఖాన్ని పంచలేదు. ఒక వ్యక్తి యందు మనకు ఇష్టం లేకపోతే ఆ వ్యక్తి నుంచి మనకు ఆనందం కలగదు. ప్రియ వస్తువే ప్రియత్వాన్ని అందిస్తుంది, ఇష్టమైన వ్యక్తే సుఖపెట్టడం జరుగుతుంది. ఏది మనకు ఇష్టమో అది మనకు సుఖహేతువుగా కనబడుతుంది. ఇష్టమైనది అయిష్టంగా మారినప్పుడు ఆ వస్తువు లేదా వ్యక్తి ఉంటారే గాని సుఖ హేతువులుగా మాత్రం ఉండలేరు వాళ్ళు. అంతకు మించి దుఃఖ కారణాలుగా కూడా మారినా ఆశ్చర్యపోవలసిన లేదు అని చెప్పేసి చెప్తూ, మిక్కిలి శాంతి చెందినటువంటి మనస్సు ఎవరికైతే ఉందో అతడు ప్రశాంత మనస్కుడు అంటున్నాడు. మనస్సులో ఏ విధమైన కలతలు లేనివాడు. ధ్యాన యోగాభ్యాసం వలన వృత్తిరహితమైనటువంటి మనస్సు ఆత్మయందే శాంతిని పొందుతుంది. ఈ విధమైనటువంటి శాంతిని పొందిన మనస్సు ఆత్మ సంబంధమైన ఉత్తమ సుఖాన్ని అనుభవిస్తుంది అని చెప్తున్నాడు. కాబట్టి శాంతించినటువంటి మోహాది క్లేశములు గలవాడు శాంత రజస్కుడు అని చెప్పేసి గుర్తు చేస్తూ, నిరంతర ధ్యానాభ్యాసం వల్ల మనస్సులో ఉన్నటువంటి రజోగుణాన్ని పోగొట్టుకునేటువంటి వాడు. ఇక్కడ రజోగుణము తమో గుణానికి అది ఉపలక్షణం అనేది గుర్తుపెట్టుకోండి. కాబట్టి అకల్మషుడు అంటే ఏ విధమైనటువంటి కల్మషాలు లేనివాడు, పాపాలు లేనివాడు, ఏ విధమైనటువంటి అధర్మాది జీవనం లేనివాడు. అంతఃకరణంలోని రాగద్వేషాదులే పుణ్యపాపాలకు హేతువులైన కల్మషాలు కాబట్టి రాగద్వేషాల నుంచి విడిపడినటువంటి పవిత్రమైనటువంటి మనస్సు కలవాడు అకల్మషుడు అని చెప్పి చెప్తున్నాడు. ఈ విధంగా విక్షేప విపరీతమైనటువంటి భావాలకు మూలమైనటువంటి రజస్తవో గుణాలు కామ క్రోధ లోభ మోహాది కార్యసహితంగా విశేషంగా వినాశనాన్ని పొందడం వల్ల వృత్తిశూన్యమైనటువంటి ప్రశాంత చిత్తంతో నిర్వికారమై ఉండేటువంటి ధ్యానయోగియే ఆయన బ్రహ్మభూతుడు అని చెప్తున్నాడు. సర్వము బ్రహ్మమైనటువంటి నిశ్చయ జ్ఞానం గలవాడిని ఏమంటున్నామంటే బ్రహ్మభూతుడు అంటున్నాం. ఈ బ్రహ్మభూతుడు అనే విషయం స్పష్టమైనంత. ఈయన జీవన్ముక్తుడు కాబట్టి
నిరతిశయ సుఖానుభూతిని పొందినటువంటి వాడు కాబట్టి, తనతో పాటు ఈ కనిపించే దృశ్యమాన జగత్తు కూడా బ్రహ్మమే అని గ్రహించిన వాడు కాబట్టి, జీవించి ఉండగానే ముక్తిని పొందినవాడు కాబట్టి బ్రహ్మభూతిని ఆనందం కాలంలో వచ్చిపోయేది కాదు. తన సుఖాలకు ప్రత్యేక కారణం అవసరం లేని వాడు కాబట్టి, జీవన్ముక్తుడు సదానంద స్వరూపుడు కాబట్టి, అంతకు మించిన సుఖము మరొకటి లేనే లేదు అని చెప్పేసి చెప్తూ, ఆయన పొందినటువంటి ఉత్కృష్టమైన సుఖము అదే కాబట్టి అని చెప్పేసి గుర్తు చేస్తున్నాడు. మనం ఈ 27వ శ్లోకం లోపల ఈ విషయం ప్రస్తావన చేస్తున్న తర్వాత, మరి ప్రపంచం లోపల అన్ని సుఖాల కంటే ఉత్తమైన సుఖం ఏది అనేది స్పష్టమైపోయింది. అది ఆత్మానందం, అదే మోక్ష సుఖం. ఈ ఆత్మానందాన్ని ఎవరు పొందుతాడు అంటే 3 రకాల వ్యక్తులను మనకు చూపిస్తున్నాడు ఇక్కడ. ఒకటేమో ప్రశాంత చిత్తుడు, 2 రజోగుణ తమోగుణ రహితుడు, 3 దోషవర్జితుడు అయినటువంటి వాడు ఉత్తమ సుఖాన్ని పొందుతాడు అని చెప్పేసి. మరి ఉత్తమ సుఖాన్ని పొందడానికి ఉపాయాలు మాత్రం ఏమున్నాయంటే అవి కూడా 3 రకాల ఉపాయాలు చెప్తున్నాడు. మనస్సును ఎప్పుడు ప్రశాంతంగా ఉంచుకోవాలి, మనస్సు లోపల కామాది రజోగుణ తమోగుణ వికారాలను తొలగించుకోవాలి, మనస్సు లోపల వాసన మాలిన్యాన్ని పాపాన్ని పారద్రోలి దాన్ని దోషరహితంగా చేసుకుంటే అప్పుడు ఉత్తమ సుఖాన్ని పొందడానికి ఇవన్నీ కూడా మార్గాలు అని చెప్పేసి చెప్తూ, మరి ముందుకు వెళుతున్నప్పుడు 28వ శ్లోకం లోపల ప్రధానంగా మనం చెప్పే విషయము ఏముందనంటే, ఈ అనుమానం ఎప్పుడైతే ఈ సంశయం పూర్తి అయిపోయిన తర్వాత శ్లోకం లోపల ఇంకేదైనా అనుమానం ఉన్నా కూడా ఆ అనుమానాన్ని కూడా ఇక్కడ మనకు వివరిస్తున్నాడు 28వ శ్లోకం లోపల. యుంజన్నేవం సదాత్మానం యోగీ విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే. పార్థ, యోగి దోషరహితుడయ్యా, నిరంతరం మనస్సును ఆత్మయందే ఉంచుతాడు. అతడు బ్రహ్మానుభూతిని అనాయాసంగా పొందుతాడు, పరమసుఖాన్ని అనుభవిస్తాడు అని చెప్పేసి యోగి గురించినటువంటి విషయాలను ఇక్కడ మనకు స్పష్టపరుస్తున్నాడు. దీంట్లో మనకు ప్రధానంగా అందరూ మోక్షాన్ని కోరుకుంటారు, సాధించాలని సాధనను ఆచరిస్తారు. ఆత్మ సాక్షాత్కారమే మోక్షమని ఇప్పటికే మనకు స్పష్టమైపోయింది కాబట్టి సాధ్యము అనేది మోక్షమే. మోక్షం అనినా ఆత్మ అనినా ఒకటే అని కూడా తెలుసుకున్నాం. మరి ఆత్మను ఏ విధంగా పొందాలి, సాధ్య రూపంలో ఉన్న ఆత్మను పొందడానికి సాధనం ఏమిటి? మరి ఆత్మ అనంతం కదా, అఖండమని తెలుసుకున్నాం కదా, అనంతమైన దాన్ని పొందడానికి ఏ సాధన చేయగలం? సాధన ఏదైనా అది కర్మే అవుతుంది కదా. మరి కర్మ ఏదైనా దానికి ఆద్యంతాలు ఉంటాయి కదా, ఆద్యంతాలు కలిగినటువంటి కర్మ ద్వారా అనంతమైన ఆత్మను పొందడం సాధ్యమేనా? ఆత్మ అనంతం కాబట్టి దాన్ని పొందడానికి అనంతమైన కర్మను ఆచరించడం సాధ్యపడదు. ఆత్మ అనంతంగా ఉంది అంటే ఆత్మ కన్నా అన్యంగా ఇంకొకటి లేదని అర్థం. అట్టి అనంతాత్మ జ్ఞాన రూపమై ఉంది కాబట్టి ఆత్మకు చెందినటువంటి జ్ఞానం కలిగితే ఆత్మ ఏమిటో తెలిసిపోతుంది. ఆత్మను తెలియడమే ఆత్మను పొందడం. కాబట్టి ఆత్మ సాధ్యమైతే జ్ఞానము సాధనమై ఉంది. జ్ఞానం కలిగితే ఆత్మను పొందినట్లే. కాబట్టి ఆత్మ విచారం ద్వారానే ఆత్మజ్ఞానం కలుగుతుంది. కాబట్టి మరి గురువు యొక్క సాన్నిధ్యంలో ఆత్మవిచారం చేయడం ద్వారా ఆత్మజ్ఞానం కలుగుతుంది. అటు జ్ఞానం ప్రాప్తించాలి అంటే బుద్ధి ఎట్లా ఉండాలి? బుద్ధి శుద్ధిపడి ఉండాలి, సాధనకు అంతరాయం లేకుండా ఉండాలి. ఈ 2 విషయాల యందు విజయం సాధించినటువంటి యోగి మనస్సును సదా ఆత్మయందు ఉంచడం ద్వారా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతాడు, తానే ఆత్మాని గ్రహిస్తాడు. అంతేకాదు ఆత్మయే బ్రహ్మం అనేటువంటి అఖండాత్మ జ్ఞానాన్ని పొంది అఖండానందాన్ని స్వరూపస్థితిలో అనుభవిస్తాడని చెప్పేసి. కాబట్టి ఇక్కడ ప్రధానంగా మనస్సులోని పాపాలను ప్రక్షాళన చేసుకునే విషయం ఒకటి, నిరంతరంగా మనస్సును ఆత్మయందే ఉంచాలని 2 విషయాలు ప్రధానంగా తెలుపుతూ, మనస్సును ఎప్పుడు ఆత్మయందే నిలిపి పాపాలన్నీ పోగొట్టుకున్నటువంటి యోగి ఆయన నిరతిశయమైనటువంటి ఆనందాన్ని అనాయాసంగా బ్రహ్మానుభూతిని పొందుతాడు అని చెప్పేసి ఇక్కడ చెప్తూ, ఇక్కడ మనకు 9 రకాలు మనకు పతంజలి యోగ దర్శనంలో కనబడతాయి. అవి ఈ అంతరాయాలు అటువంటి 9 అంతరాయాలు అని చెప్పేసి ఆ అంతరాయాలు ఏంటో చూపిస్తున్నాడు. వ్యాధి స్థాయానం సంశయ ప్రమాదం
ఆలస్య అవిరతి భ్రాంతి దర్శనం అలబ్ధ భూమికం భూమి కత్వా అనవస్థితత్వాని చిత్త విక్షేపాస్తే అంతరాయా. వీటిని నవవిధ అంతరాయాలు అంటారట. ఈ అంతరాయాలు అనేటివి మనకు ఇబ్బంది కలిగిస్తుంటాయనే విషయం చెప్తూ 9 రకాల అంతరాయాలు. ఒకటవది వ్యాధి. వ్యాధి శరీరంలోని ధాతురస కణాలను విషమించడమే వ్యాధి యొక్క సంక్రమణం. కాబట్టి వాత పిత్త కఫాలు ధాతువులు, ఆహార పరిణామ రూపాలు రసాలు, శ్రోత్రాది ఇంద్రియాలు కరణాలు. ఇవి అపసవ్యమైనప్పుడు ఆరోగ్యంలో మార్పులు వస్తుంటాయి. అవే వ్యాధులు. వ్యాధిగ్రస్తుడు యోగాభ్యాసాన్ని కొనసాగించలేడు కాబట్టి యోగికి వ్యాధి మొదటి అంతరాయం అవుతుంది. దాని అర్థం యోగి ఎప్పుడు ఎట్లా ఉండాలి, మరి ఆరోగ్యవంతుడై ఉండాలి అని చెప్పేసి. రెండవది స్థానం, అంటే అకర్మణత్వం. స్థానం అంటారు అంటే ఇదొక అసమర్థ స్థితి. గురువుగారు ఎంత బోధిస్తున్నా దున్నపోతు మీద వర్షం పడ్డట్లు ఏమాత్రం చలనం లేకుండా సామర్థ్యాన్ని పెంచుకోకుండా పడి ఉండడమే దీన్ని ఏమంటామంటే స్థానము అంటామట. మూడవది సంశయం. ప్రమేయ ప్రమాణ విషయాల్లో అనిశ్చిత పరిస్థితి, అశ్రద్ధకు ప్రతిరూపం ఇది. శాస్త్ర ప్రతిపాద విషయాన్ని నమ్మలేనటువంటి స్థితి, గురువాక్యం లోపల శ్రద్ధ లేనటువంటి పరిస్థితి, ఇదే సంశయం. విశ్వాసం అనేది ఉద్ధరిస్తుంది, సంశయం నశింపచేస్తుంది. ఇక నాలుగవది ప్రమాదం. సాధనను ఆచరించుటకు కావలసిన సామర్థ్యం లేకపోవడం ధ్యానమైతే, సామర్థ్యం ఉండి కూడా అనుష్ఠానం చేయకుండా ఎక్కడున్నావు గొంగళి అంటే వేసిన చోటే ఉన్నాను వెంగళి అన్నాడట. కాబట్టి అది కూడా ప్రమాదం. ఇది ప్రమాదం. విషయాంతర వ్యాపారం చేత సాధన యందు ఉదాసీనంగా ఉండడం అని అర్థం చేసుకోవాలి మనం. ఐదవది ఆలస్యం. తమోగుణ ప్రభావం చేత దేహేంద్రియ చిత్తమును బరువెక్కి ఉండడం ఆలస్యం. ఇది వ్యాధిలా కనిపిస్తున్నా వ్యాధి కాదు, ఒక విధమైనటువంటి అలసత్వం మాత్రమే. ఆరవది అవిరతి. చిత్తంలో విషయాసక్తి ఉండడమే అవిరతి. విషయాసక్తి చిత్తము నిర్విషయ వ్యాపారమైనటువంటి ధ్యానాన్ని కొనసాగించే అవకాశమే లేదు కాబట్టి. ఏడవది భ్రాంతి దర్శనం. సత్యాన్ని అసత్యంగా, అసత్యాన్ని సత్యంగా దర్శించడం. శాస్త్ర విషయాన్ని కానీ గురుబోధనని కానీ ఉన్నదున్నట్టుగా కాకుండా చదువు వేస్తే ఉన్నమతి పోయినట్టు అన్నిటినీ విపరీతంగా గ్రహించడం, దీన్ని ఏమంటామంటే భ్రాంతి దర్శనం అంటాం. ఎనిమిదవది అలబ్ధ భూమికత్వం. యోగానుష్ఠానానికి ప్రధాన భూమిక అయినటువంటి ఏకాగ్రత కొరబడి ఉండడం. అనేక ఏకాగ్రత వల్ల, ఈ యొక్క అనేకాగ్రత వల్ల లేదా శూన్యాగ్రత వల్ల ఏకాగ్రత అనేది లభించదని చెప్పేసి. ఇక తొమ్మిదవది అనవస్థితత్వం. ఏకాగ్రత లభించినా సాధనకు అన్ని అనుకూలంగా ఉన్న అన్నీ ఉన్నాయి, అల్లుడి నోట్లో శని అన్నట్లు ప్రయత్నమాంద్యం వల్ల మనసు యోగానుష్ఠానం స్థిరపడకుండా ఉండటం, ఇది అనవస్థితం. కాబట్టి యోగంలో ఉండేటువంటి 9 విఘ్నాలను యోగాంతరాయాలు అంటారట. ఇవి తొలగిపోయినప్పుడే సాధన నిరంతరంగా ముందు కొనసాగుతుంది. కాబట్టి యోగంలోని ఈ అంతరాయాలు మరి ఏ విధంగా తొలగిపోతాయి అంటే ఈశ్వర ప్రణిధానం వల్ల తొలగిపోతాయి అని పతంజలి మహర్షి చెప్పాడు మనం. కాబట్టి యోగాంతరాయాలను తొలగించుకొని ఆత్మయందు స్థిరుడైనటువంటి యోగి పాపరహితుడు, దోషవర్జితుడు, కల్మషాలు అంతరించినవాడు అని చెప్పేసి మనకు తెలుస్తుంది ప్రధానంగా. కాబట్టి విగత కల్మషుడు అంటే పోయిన పాపాలు కలవాడు అని అర్థం. ఇక్కడ పాపం అనేది పుణ్యానికి ఉపలక్షణమని అర్థం చేసుకుంటే సరిపోతుంది మనకి. పుణ్యకర్మను చేసేవాడు పుణ్యభావన కలిగి ఉంటాడు, అదేవిధంగా పాపభావన కలవాడే పాపకర్మ చేస్తాడు. పుణ్యభావన కలిగి పుణ్యకర్మను ఆచరించినటువంటి వాడు పుణ్యకర్మకు దుష్ట ఫలాన్ని, పుణ్యభావనకు అదృష్ట ఫలాన్ని అనుభవిస్తాడు. కాబట్టి అదేవిధంగా పాపభావన కలిగి పాపకర్మను ఆచరించేవాడు పాపకర్మ యొక్క దృష్ట ఫలాన్ని, పాపభావన కారణంగా ప్రాప్తించే అదృష్ట ఫలాన్ని అనుభవిస్తాడు. ఆ విధంగా కాకుండా నిద్రించిన తర్వాత స్వప్న జగత్తులో పుణ్యపాప కర్మలు ఆచరించిన వ్యక్తి మేల్కొన్న తర్వాత వాటి ఫలితాలు అనుభవిస్తాడా అంటే, నిద్ర నుంచి మేల్కొన్న వానికి స్వప్నంలో ఆచరించినటువంటి పుణ్యపాపాల యొక్క ఫలాలు స్వర్గ నరకాలకు మార్గాలు అవుతాయా అని ప్రశ్నిస్తే, కలగనేవాడు తన కలలో లక్షలాది మందికి అన్నదానం చేయడం అనేది పుణ్యకర్మ ఆచరించవచ్చు. అది పుణ్యకర్మే కదా.
దానికి పుణ్యఫలం కలలో పుణ్యకార్యాన్ని ఆచరించిన వానికి అందుతుందా? కలలో ఆచరించిన పుణ్యకర్మ ఫలంగా అతనికి స్వర్గం ప్రాప్తిస్తుందా? కాబట్టి స్వప్నంలో ఆచరించినటువంటి పుణ్యపాప కర్మల ఫలితంగా స్నాప్నికునికి స్వర్గ నరకాది ఫలాలు ప్రాప్తించవు. అంటే కలలో వచ్చిన వాటికి ఎలాంటి సంబంధం లేదనే విషయం స్పష్టం ఇక్కడ. ఎందుకంటే స్వప్న జగత్తు అది కర్మక్షేత్రం కాదు, అది భోగక్షేత్రం మాత్రమే. స్వప్నంలో కర్త లేడు, భోక్తే ఉన్నాడు. కర్మ ఉంటేనే చేసిన కర్మకు ఫలం అందుతుంది. కాబట్టి కర్త లేనప్పుడు కేవలం భోక్త మాత్రమే ఉంటే స్వప్నగత కార్యాలకు ఫలితాలు ఉండవు. కాబట్టి స్వప్నం నుంచి మేలుకున్న వానికి స్వప్నగత పుణ్యపాపాల ఫలాలు ఎలా అంటవో అదేవిధంగా అవిద్య నుంచి విడిపడ్డ వానికి భ్రాంతిలో జరిగిన పుణ్యపాప కర్మాల ఫలాలు అందవు. అందుచేత జ్ఞాని విగత కల్మషుడు అని చెప్పేసి ఇక్కడ మనకు విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.